వాళ్ళ నేర్చిన బట్టి పాట పాడుకుని ప్రార్థన చేస్తూ ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపలకు కానుభూతులను నీకే స్తోత్రాచరించుకుంటున్నాను ప్రభా. గొప్ప దేవుడా మహోన్నతుడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన దినములను నేను ప్రభా కృపాక్షేమాన్ని రాయట తీసుకురావచ్చున్నందుకు నీకే వేలాది స్తోత్రాలు. ఉన్నారు ప్రభా, తండ్రి మాత మీరు ఉన్నారు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. నీకే స్తోత్రాలు. మాకు ఇచ్చిన శక్తిని బట్టి, మాకు ఇచ్చిన బలాన్ని బట్టి నాయన తండ్రి, మాకు ఇచ్చిన ఆయుష్ బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకే వందనాలు. ఈ దినాన్ని ప్రభా నీ యొక్క తండ్రి సన్నిధిలో చేరి ప్రభా నేను సూచించడానికి నాయన, నేను కనపడితేందుకు మీరు ఇచ్చిన ఒక సమయాన్ని బట్టి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. ఏసియా నీకే స్తోత్రం. మీ ఆరాధన కార్యక్రమం అంతట్లో ఉండండి ప్రభా. ఆది నుంచి అంత వరకు మీరేమిటి నడిపించండి ప్రభా. మీరే అధ్యక్షులు వహించండి నాయన తండ్రి. తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తిని సంచారం చేయమని ప్రభా. గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి. మీ మాటలందరూ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎక్కడైతే ముగ్గురు చేయాలని ప్రార్థన చేస్తే అక్కడ ఉంటాను చెప్తున్నా ప్రభా. మీకు వందనాలు. మాటలందరూ మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కార్యక్రమం అంతట్లో ఉన్నట్టు ప్రభా. వాతావరణం కాయకులు ఉంచుకోడు ప్రభా. వాటిని కాయకులు ఉంచుకోడు ప్రభా. వాళ్ళ ఒక్కరు మీ ఆయుగా ఉంచుకోడు ప్రభా. చేయడం గ్రహించగలండి. ఇప్పుడు కాకుండా ఉదయాలు తండ్రి వాకు తెప్పించడం నాయన నేను చెప్పినట్టు కాకపోతే నీ వాగ్దానాన్ని పట్టుకుని నాకు సహాయం ఇచ్చామని మీరే సమస్తంతా వేసి తీసుకురట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అదే కూర్చున్నామండి. దేవాదేవుడు నాకు ఇచ్చిన వాళ్ళ యొక్క వారాన్ని బట్టి దేవాదేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడా వచ్చిన మంది పరిశ్రమకు వందనములు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మనం ఉత్తర పత్రికలు చదువుకున్నాం. కీర్తన గ్రంథము 46వ అధ్యాయం. కీర్తన గ్రంథము 46వ అధ్యాయం ఉత్తర పత్రికలు చదువుకున్నాం. కీర్తన గ్రంథము 46వ అధ్యాయం 475వ పేజీ ఉత్తర పత్రికలు చదువుకున్నాం. 475వ పేజీ కీర్తన గ్రంథము 46వ అధ్యాయం ఉత్తర పత్రికలు చదువుకున్నాం. దేవుడు మనకు ఆశ్రయము ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మకమైన సహాయకుడు. కావున భూమి మార్పును నడి సముద్రములలో పర్వతములు పొంగినను వాటి బలమును పోషించుచు ముడుపు కట్టెను. ఆ పొంగులకు పర్వతముల కదులను మనం భయపడము. పాలనలో దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరము పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయంలో దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు పోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠను వినిపించగా భూమి కరిగిపోచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడైనాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమైనాడు. యెహోవా చేసిన కార్యంలో మంచి ఆయన భూమి మీద నాశనములు కలిగించేవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు. ఇల్లు విడిచివాడును బంధమును నరకువాడును ఆయనే.
యుద్ధరంగములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఓరపుడి నేనే దేవుడిని తెలుసుకోండి, అన్యజనులలో నేను మహోన్నతుడు అవుతును, భూమి మీద నేను మహోన్నతుడు అవుతును. అందరం కలిసి చదువుదామండి. సైనికుల అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవతన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నా ప్రభా. నాయన తండ్రి, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి, నేను నాతో ఉండండి, నాలో ఉండండి ప్రభా. నా గొప్ప ఉంచుకోండి ప్రభా. నా నోటిని తండ్రి కాల్చమని అడిగించినాను ప్రభా. మీ నాన్నతో నింపండి, మీ దేవుడితో నింపండి ప్రభా. మీరు నోట్ల నుండి మాట్లాడమని తన నాకు కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి విజయ జరగడానికి అందించమని ఈ ప్రార్థన ప్రభావం వేసి కూర్చోవడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవాలయాలు మనకి ఇచ్చిన వారి యొక్క వారాన్ని బట్టి దేవాలయానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. 1 నిమిషాలు మనం వాక్యంలోకి వెళ్దామండి. దేవుడు మనకు ఆశ్రయము దొరుకుమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదైన సహాయకుడు కావున దేవుడు మార్గమిత్రంలో నరసముద్రంలో పర్వతములను వాటి జలము పోషించను, మునిపెట్టిన ఆ పనులకు పర్వతము కదిలను, మనం భయపడము. చూడండి, ఇక్కడ దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటే, దేవుడు మనతో ఉంటే, దేవుడు మనకు తోడే ఉంటే ఆయన మనకు ఎలా పోడట నమ్ముకొను తగిన సహాయకుడు. ఎందుకంటే నమ్మకం కదా దేవుడు ఆయన మనకి. ఎటువంటి మన భూమి ఇదైపోయినా సరే, నడి సముద్రము పర్వతములో మునిగిపోయినా సరే, మరి ఎటువంటి పొంగులు వచ్చినప్పుడు, ఎటువంటి రోగలు వచ్చినప్పటికీ, ఎటువంటి మహాప్రళయాలు వచ్చినప్పటికీ కూడా ఆయన మనకి తోడుగా ఉంటారు. కాబట్టి మనము భయపడము అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఒక నది కలతో దాని కాలంలో దేవుడి పట్టణమును, మహోన్నతిని సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయంలో దేవుడు దాన్ని సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదిలించినవి. ఆయన తన కంఠంలో వినిపించగా భూమి కరగిపోవచ్చున్నది, వరిగిపోవచ్చున్నది. పట్టణము కదలక పట్టణం ఉందట, మందిర పరిశుద్ధ స్థలము అది సంతోషపరుస్తున్నాడు. సర్వోన్నతిని తన మందిరపు స్థలాన్నట, మరి ఆ నది మరి దాని కాలంలో దాన్ని తాకి దాన్ని సంతోషపడుతుంది. అదే కాదు కానీ దానిలో ఒక దేవుడు పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమైన దేవుడు దానికి సహాయం చేయించున్నాడట. ఉదయాన్నే దేవుడు దాన్ని సహాయం చేయకపోతే అతను కదలలేదు, అని చలనం లేదు. చలనం అవరే అంటే కదలలేని చిత్రం ఉన్నది. అదే జనములు ఘోషిస్తున్నాయంట, రాజులు కదులుచున్నవి. ఆ కంటలో మించిగా భూమి కరిగిపోవచ్చున్నది. ఆ కంటలో దేవుడి యొక్క కంటలో విని, దేవుడి యొక్క మాటలు విని భూమి కరిగిపోతుందట. సైనికుల అధిపతి యెహోవా మనకు తోడున్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, అబ్రాహాము దేవుడు మనకు తోడు ఉండకపోతే మనం ఏ పనిలో కూడా చేయలేని స్థితిలోనూ మనం ఉన్నమాట. అందుకే యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి. ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు. ఎందుకంటే యెషయా చూస్తే భయంకరమైన స్థితులు ఎలా ఉంటాయి ఈ లోకంలోనూ, ఈ దేశంలోనూ, లేక ఈ యొక్క నేల మీద భయంకరంగా దేవుడు ఏ విధంగా ఘోషిస్తాడు, ఏ విధంగా తుఫానులు వస్తాయి, ఏ విధంగా మరి జలప్రవాహాలు వస్తాయి, అన్ని కూడా చూస్తున్నా. కానీ ఈ ప్రజలు అన్నమాట వినకున్నారు అంటాడు ఆయన. నేను ఎంతో ప్రేమించి, నేనెంతో ఆశ కలిగి, నేనెంతో ఇష్టపడి
పద్ధతిని తయారు చేసుకున్నాను. కానీ వాళ్ళు నా మాట వినడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు. దానికి సూచిగా నేను అనేకమైన జలప్రలయాలు ఇస్తున్నాను, అనేకమైన తుఫానులు ఇస్తున్నాను, అనేకమైన తరంగాలు నేను కలుగు చేస్తున్నాను, కష్టాలు కలుగు చేస్తున్నాను. అయినప్పటికీ కూడా నన్ను పట్టించుకోవట్లేదని చెప్పి శిక్షా గ్రంథకర్త రాస్తా ఉంటాడు. అక్కడ అంటాడు చూడండి, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి, ఆయనే భూమి మీద నాశనములో కలుగు చేయవాడు. ఆయనే భూదిగంతము వరకు యుద్ధములు మాంటివాడు, యుద్ధాలు పెట్టేవాడు ఆయనే, యుద్ధములు మాంచేవాడు, యుద్ధములు ఆయనే, విల్లు విరిచేవాడు, దండములు తెగ నరకవాడు ఆయనే, యుద్ధ రంగంలో అగ్నిలో కాల్చివేవాడు కూడా ఆయనేనట. ఓర్పుడు నేనే దేవుని తెలుసుకుని అన్ని జనంలో ఎవరు నేను మహోన్నతురాలను, భూమి మీద నేను మహోన్నతురాలను, సైన్యముల అధిపతి ఎవరో మనకు తోడు ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నాడు. అభయం అభయం అభయమే ఆనందమానందమానందమౌ దేవుడే ఆశ్రయం ఉండేటప్పుడు మనకి ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ, ఎటువంటి కష్టం వేసినప్పటికీ, ఎటువంటి విపత్తు వేసినప్పటికీ, ఎటువంటి జలప్రలయం వేసినప్పటికీ, ఎటువంటి భూకంపం వేసినప్పటికీ దేవుడు ఇక్కడ తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన అమలు ఇస్తున్నాడు, కాబట్టి ఆయన మాట తప్పి మాట ఇచ్చే మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి దానికి బట్టి దేవుడి సన్నిధిలో ఆనందించాలి, దానిని బట్టి దేవుడి సన్నిధిలో సంతోషించాలి, దానిని బట్టి దేవుడి సన్నిధిలో దేవుడిని స్థుతించాలి, దేవుడిని సమర్పించాలి, దేవుడిని మనం ఆరాధించాలి. దేవుడిని మనం వదలకుండా దేవుడితో మనం కలిసి ఉంటే ఎటువంటి బయట నుంచి పోయినప్పటికీ కూడా దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు, యెహోవా మనకు తోడు ఉన్నాడు అని చెప్పేసి ఆయన చెప్పిన మేమే దేవుడిని తెలుసుకోండి. అన్ని జనులలో దేవుడు అట మహోన్నతుడు అవుతాడట, భూమి మీద నేను మహోన్నతుడు అవుతానని చెప్తున్నాడు. దేవుడు అభయించే దేవుడు అనమాట. మరి మాట తప్పి మాట మరి మనం మర్చిపోయే దేవుడు కాదు, కానీ మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను వెనక్కి తీసుకునే దేవుడు కాదు. కొద్ది నిమిషాలు మనం వేసిన మరి దేవుని ఆనందిద్దాం, కొద్ది నిమిషాలు దేవుని మనం ఆరాధిద్దాం. ప్రేమించేదా అధికారుగా ఆరాధితో ఆసక్తితో ప్రేమించేదా అధికారుగా ఆరాధితో ఆసక్తితో
మాతో ఉన్న నీకు వందనాలు తండ్రి. మా మధ్యలో నీకే చూపిస్తూ ఉంటారు తండ్రి. మమ్మల్ని చూస్తున్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా పక్కన ఉన్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభ. మా ఆలోచన తెలిసిన దేవుడు ప్రభ. మా తరపు తెలిసిన దేవుడు ప్రభ. మా ఉద్దేశాలు తెలిసిన దేవుడు ప్రభ. ఏసియా సమస్తానికి ఏది కొనలేదు ప్రభ. తండ్రి ప్రతి ఏది తెలుసు ప్రభ. అందరి వారు పరిశీలిస్తున్నారు ప్రభ. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇష్టమైన రీతిలో మలుచుకోమని తండ్రి. ఈ దృష్టికి అంగీకారంగా జీవించిన చాలా దయచేయమని ప్రభ. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి, ప్రభావ కాపాడుతున్నాడు వచ్చినాను తండ్రి. ఇప్పుడు మీ జీవితాశను వ్యాఖ్య చెప్పుచండి ప్రభ. తండ్రి నాకు తండ్రి ఏ ఒక్క తండ్రి పనులు ఎలా చేయించాలో నాకైతే తెలియదు తండ్రి. మీరే మాట్లాడమని మీరే నాకు తండ్రి. మీరే ఒక హెచ్చరికలు మీ యొక్క వాగ్దానం నాకు వినిపించమని, మీరే సమస్త కంటే మహిళ పొందమని ఈ సాయంత్రం చేసి తీసుకెళ్తారు కోరుకుంటున్నాం తండ్రి. ఆమె కూర్చున్నామండి. ప్రార్థన చేసుకుని మనం వచ్చే వాక్య దానితో అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ఆదివారం మధ్య స్థలంలో నేను మైపరచుటకు, గనపరచుటకు, ఆరాధించుటకు నాకు ఇచ్చిన సమయం బట్టి దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో తండ్రి నా వాక్యం ధ్యానిస్తాను కదా, మీరే తండ్రి నాతో నేను అందరితో మాట్లాడి నాకు కావాల్సిన జ్ఞానము జీవాహారము దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీరే తండ్రి నాతో ప్రతి ఒక్క ప్రార్థనని, ప్రతి ఒక్క మాటని మీరు బ్లెస్ చేసి
నడిపించి మారుతున్నాం తండ్రి. వాతావరణం ఆధారంలో ఉంచుకోండి, కరెంట్ కూడా మీ ఆధారంలో ఉంచుకోండి తండ్రి. సమస్త మీకే మహిమ ఘనత పొందుకునే శాంతి సమాధానంలో తిరిగి వెళ్ళడానికి కృప చూపించినాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ చూసినట్లయితే లూకాసు సువార్త 6వ అధ్యాయం, లూకాసు సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని అక్కడ మాట్లాడుతున్నారు. ఏమంటారంటే దేవుడు అక్కడ చెప్పిన మాటలు చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలవడం వల్ల ఎందుకు అలా పిలుస్తున్నారు, ఏంటి నా ఉపయోగం అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. ఈరోజు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు వింటున్నారు బాగానే, కానీ ఏం చేస్తున్నారు? చేయట్లేదు. వింటున్నారు అంతే, వినడం వరకే ఉండిపోయినారు, చేయడం అక్కడ కనిపించట్లేదు. వింటున్నారు, మన ప్రభువా ప్రభువా అంటున్నారు, ఏది ఆచరించట్లేదు, ఏది చెప్పింది వినకుండా. చాలా మంది ఈరోజు క్రైస్తవులు విశ్వాసం లేదంటే ప్రార్థన ఇక విధంగానే ఉన్నట్టు దేవుడు మనకి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఏమన్నా ఒకసారి చదవమని. చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నారు. దేవునికి కావాల్సింది ఏంటంటే చెప్పిన మాటలు చేయడం దేవుని కావాలి, వినడం కాదు. మనం వినే మాటలు, బైబిల్లో వినే మాటలు, బైబిల్లో దేవుడు చెప్పే మాటలు ఏం చేయాలంటే మనం వినాలి, వినేసి చేయాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ పని చేయకుండా ప్రభువా ప్రభువా అని అనడం వల్ల ఏంటి ఉపయోగం లేదు అని అక్కడ దేవుడు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మా కంటిన్యూ చేయండి. నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. ఇంకేమంటారంటే దేవుడు అక్కడ, సో నా మాటలు ఎవరైతే విని ఎవరైతే చేస్తారో వారు ఏ విధంగా ఉంటారో అనేది దేవుడు ఇప్పుడు చెప్తానని చెప్తున్నారు. సో దేవుడి మాట విని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, విని చేయకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కేవలం వినేసి వదిలేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారు, దేవుడి మాటలు విని అది పాటించే వాళ్ళు కూడా ఉంటారు. సో విని చేయకుండా ప్రభువా ప్రభువా అంటే ఉపయోగం లేదని దేవుడు చెప్తున్నారు. విని చేసేవాళ్ళు ఏ విధంగా ఉంటారని కూడా దేవుడు చెప్తున్నారు. ఏమన్నా చూడండి. వాడి ఇల్లు కట్టవాలని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వారి పోలి ఉండెను. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. సో ఏమంటున్నారు దేవుడు, ఎవరైతే దేవుడి మాట విని ఆచరిస్తారో, ఎవరైతే దేవుడి మాట విని చేస్తారో వాళ్ళు ఎలా ఉంటారంట, బండ మీద అంటే రాయి మీద కట్టుకుని ఇల్లు కట్టుకుంటే ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. తుఫాను వచ్చినా పడిపోద్దు, గాలి వస్తే పడిపోద్దు. సో అంటే దాని అర్థం ఏంటి? తుఫాను గాలంటే ఎవరైతే దేవుని మాట విని పాటిస్తారో ఎలా ఉంటారంట, తుఫాను వచ్చినా గాలి వచ్చినా పడిపోకుండా ఇళ్ళలా నిలబడుతుందో పంట మీద ఆ విధంగా ఉంటారంట. అంటే అర్థం మన లైఫ్లో జీవితంలో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా స్ట్రాంగ్గా నిల్చుంటాం, కింద పడిపోము అని అర్థం దేవుని మాట.
ఎవరికంటే ఇది వర్తిస్తుంది? దేవుని మాట విని పాటించే వాళ్ళకి వర్తిస్తుంది. సో కష్టాలు వస్తాయి, తుఫాను అంటే ఏంటి, ఎప్పుడు వస్తుందో తెలియదు, గాలి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అవి వచ్చినా సరే ఇల్లు స్ట్రాంగ్గా నిల్చుంటుంది, కింద పడిపోకుండా ఉండాలి అంటే ఉంటారంట. ఎవరు? ఆయన మాట పాటించేవాళ్ళు, వినేవాళ్ళు, చేసేవాళ్ళు అని అక్కడ దేవుడు మనకు. ఎవరైతే వినేసి చేయకుండా వదిలేస్తారో, ఎవరైతే కేవలం వినేవారుగానే ఉంటారో, పాటించుకున్నా ఉంటారో, వాళ్ళది ఏమవుతుందంటే చదవండి. అయితే నా మాటలు విని చేయని వాడు పునాది వేయక దేని మీదంట? నేల మీద ఇల్లు కట్టిన పోని వాళ్ళే ఉండును. ప్రవాహము కొట్టగానే అది కూలి పడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. సో ఎవరైతే విని చేయకుండా ఉంటారో, విని పాటించుకుని ఉంటారో, ఎలా ఉంటుందంటే వాళ్ళు నేల మీద కట్టిన ఇళ్ళతో సమానం. అంటే అర్థం ఏంటి? నేల మీద కట్టిన ఇల్లు అంటే గాలి వచ్చినా, వరద వచ్చినా, తుఫాను వచ్చినా ఏమవుతుంది? ఫౌండేషన్ లేదు, ఏమవుతుంది? కింద పడిపోతుంది. అంటే కింద పడిపోవడం లేదు, ఎలా ఉంటుందంటే టెరిబుల్ క్రాష్ అంట. మళ్ళీ లేవలేని పరిస్థితిలో, మళ్ళీ కోలుకోలేని పరిస్థితిలో కింద పడిపోతాం. సో దేవుని మాట మనం వినేవారిగానే కాదు, చాలా చోట్ల వింటాం. టీవీలో వింటుంటాం, సెల్ ఫోన్లో వింటాం, అనేక చర్చిలో వింటాం, మీటింగ్స్లో వింటాం. అవన్నీ కూడా విని ఎటువంటి వారు ఉండాలంటే మనం దేవుడు కోరుకుంటున్నాడు. ఎటువంటి వారు ఉండాలి? విని పాటించాలి, విని చెయ్యాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చేస్తే ఎంత తుఫాను వచ్చినా, గాలి వచ్చినా, వర వచ్చినా కింద పడిపోదు. ఎందుకంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ దేవుని వాక్యం. వినకపోతే, విని చేయకపోతే వరద వస్తే కొట్టుకుపోదు, కష్టం వస్తే కింద పడిపోతారు, ఇబ్బందులు వస్తే పైకి లేవలేరు, ఇబ్బందులు వస్తే కోలుకోలేరు. సో కష్టాలు రాకుండా ఉండవు, తుఫాను రాకుండా ఉండదు చెప్పండి, వర్షం రాకుండా ఉండదు చెప్పండి, గాలి రాకుండా ఉండదు. ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. అవన్నీ వచ్చినా సరే, అంటే మన లైఫ్లో కష్టాలు ఎప్పుడైనా రావచ్చు, ఏ విధంగా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. అవన్నీ ఉన్నా సరే మనం స్ట్రాంగ్గా నిలబడాలంటే దేవుని మాట విని చేసేవారమై ఉండాలి అని అక్కడ దేవుడు వాక్యం ద్వారా ఈరోజు మనకి తెలియజేస్తున్నారు స్పష్టంగా. తర్వాత యాకోబు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 22, 22వ వచనం. మీరు వినువారు మాత్రమే ఉండి, చూడు, మీరు వినువారు మాత్రమే వారండి, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా, చూడండి, మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనే ఇండుడి. వాక్య ప్రకారము ప్రవర్తించువారే ఇండుడి అని మాట్లాడు. సో ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నారు యాకోబు. ఏమంటున్నారు? వినువారే ఉండిపోకండి, వాక్యం ప్రకారము మీరు ప్రవర్తించే వారు కూడా ఉండాలి. ఒకవేళ వినివారికి ఉండిపోతే ఏమవుతుందంట? ఎవరంటే వాళ్ళు ఇక్కడ ఏమన్నా ఫస్ట్ 22. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. సో మనమే మోసం చేసుకుంటున్నారు. ఇప్పుడు దేవుని మాట వినేసి వదిలేస్తే, దేవుని మాట విని మనం పాటించకుండా వదిలేస్తే మనమే మోసం చేసుకుంటున్నాం అని అక్కడ మాట్లాడుతున్నారు. సో అలా వినేసి వదిలేయకుండా, మీకు మీరు మోసం చేసుకోకుండా దేవుని మాట వినండి, ఎక్కడైనా వినండి, విని అది ఆచరించాలి, అది చెయ్యాలి, వదిలేయకూడదు, వినేసి వదిలేయకూడదు. చర్చిలోకి వచ్చి దేవుని మాట వినేసి బయటకు వెళ్తే మళ్ళీ మర్చిపోతాం చర్చిలో మనం. అలా కాదు, అది వినాలంట, మనసులో పెట్టుకోవాలంటే అది ఆచరించాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సో 23 చదవండి. ఎవరైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. సో దీంట్లో కూడా మళ్ళీ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు దేవుడు. ఎవరైతే వాక్యం విని వదిలేసి అది పట్టించుకోకుండా చేయకుండా ఉన్నవాడు ఎలా ఉంటాడంటే, అద్దములో మనం ముఖం చూసుకునే వారే ఉన్నారంట. అద్దంలో చూస్తే ఏం కనిపిస్తుంది?
మన ముఖం మనకే కనిపిస్తుంది. అద్దంలో చూసుకుని వాడు తను చూసుకుని అవతలికి పోయి తన ఇంటివాడు వెంటనే మర్చిపోను కదా. ఇంటివాడు వెంటనే మర్చిపోను. అద్దంలో చూసుకుంటాడు, ఏం కనిపిస్తుంది? ఫేస్ కనిపిస్తుంది. చూసుకుంటాడు, ఇలా ఉంది ఫేస్ అని తెలుసుకొని మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి ఆ ముఖం మళ్ళీ మర్చిపోతాడు. మర్చిపోయి తన ఇంటివాడు వెంటనే మర్చిపోతాడు. అయితే స్వాతంత్రము ఇచ్చు సంపూర్ణమైన నియమములు తేని చూసి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మనిషిగా కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. చూడండి స్పష్టంగా మాట్లాడుతున్నారు. But whoever looks closely into the perfect law and sets people free, who keeps on paying attention to it and does not simply listen and then forget it, he puts it into practice, that person will be blessed by God in what it does. And దేవుడు ఏం చేస్తే అది ఆ వ్యక్తి ఏం చేయబడతాడంట? ఆశీర్వదించబడతాడు. సో వాక్యం విని పాటించేవాడు ఎక్కడ విధంగా ఉంటాడంట? ఏ పని చేస్తే ఆ పని బ్లెస్ చేయబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఎవరైతే వినరో, అయితే ఎవరైతే విని చేయకుండా ఉంటారో వాళ్ళు ఏంటంటే అర్థంగా చూసుకుంటారు, మాకు వెళ్ళి మళ్ళీ మర్చిపోతారు. అంటే ఏం ఉపయోగం లేదు, ఏ బ్లెస్సింగ్స్ ఉండవు. ఎవరైతే విని పాటిస్తారో వాళ్ళకి ఏముంటుందంట? బ్లెస్ చేయబడతారు అని అక్కడ దేవుడు వాక్యంలో తెలియజేస్తున్నారు. తర్వాత మత్తయి రాసిన గ్రంథం 21 వచ్చాయి. మత్తయి రాసిన గ్రంథము 21 వచ్చాయి. మత్తయి 7 వచ్చాయి. ప్రభువా ప్రభువా నిన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. సో అందరికీ ఏం కావాలి? మన క్రైస్తవులందరికీ ఫైనల్గా ఎక్కడ చేరుకోవాలి? మనం పరలోక రాజ్యం. సో పరలోక రాజ్యం కావాలంటే ఎవరు చేరుకుంటారంట? ప్రభువా ప్రభువా అని పిలిస్తే ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడంట. ఎవరు ప్రవేశిస్తారంట? పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. మాట వినేవాడు కాదంట. ప్రభువా ప్రభువా అని మనం మాట్లాడితే పరలోకంలో వెళ్ళం. ఎవరు వెళ్తారంట? ఆయన మాటలు చేసేవారు వెళ్తారంట. ఎవరైతే చేస్తారో, ఆయన చిత్త ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళే ప్రవేశిస్తారు, వాళ్ళే బ్లెస్ చేయబడతారు, వాళ్ళే పరలోక రాజ్యం చూస్తారు. అంతేగాని మనం చర్చకు వచ్చిన మాటలు వింటాం అంతే. ఎప్పుడు చేస్తాం? చర్చ్ నుంచి బయటకు వెళ్తే చేస్తాం. సో ఎవరైతే వింటారో, విని చేస్తారో వాళ్ళే ఏమవుతారంట? పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు. సో అందరికీ పరలోక రాజ్యం కావాలి. పొద్దున్న చేయొద్దు, తక్కువ మంది కాబట్టి ఎవరు వేస్తారు. 10 మంది ఉన్నారంటే ఖచ్చితంగా ఎవరు చేయతారు, వినరు అనుకుంటారు. నాకేం జరుగుతుంది? సో అందరికీ పరలోక రాజ్యం కావాలంటే ఏం చేయాలి? ఆయన మాట వినాలి, వింటూ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే మనం ప్రాక్టీస్ చేయాలి. అదే కూడా మాట్లాడు. తర్వాత ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? చూడండి, మీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను ఎరుగను అక్రమము చేయవారులారా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పారు. సో దేవుడు నా ఎద్దు నుండి పో అని అంట. ఎవరు అంటారు? ముగ్గురు చూపించారు. ఎవరు ఫస్ట్ వాళ్ళు? ఆ ముగ్గురు వస్తే పంపించేస్తానంటారు. ఎవరంటే వాళ్ళు? ప్రభువా ప్రభువా అని నామమును ప్రవచింపలేదా అంటే వాక్యం చెప్పేవాళ్ళు. నేనే వస్తాను, పాస్టర్ గారు వస్తారు, సువార్త చెప్పే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు ఈ విషయం. దేవుని మాటలు అందరూ చెప్తారు, మనం చెప్తాం, చాలా మంది కూడా చెప్తుంటాం. ప్రతి ఒక్కరు
వాళ్ళందరూ వస్తారన్నమాట. సో దేవునికి ఇంపార్టెంట్. మన వాక్యం చెప్పేస్తున్నాను, నేను పరలోకంకి వెళ్ళిపోతాను చెప్పండి. ఎవరైతే వాక్యం వింటారో వీళ్ళు పాటిస్తారో వాళ్ళే వెళ్తారు పరలోక రాజ్యం. సో ఎంత పెద్ద స్పీకర్ అవనివ్వండి, ఎంత ఇంటర్నేషనల్ స్పీకర్ అవనివ్వండి, ఎంత గ్రేట్ స్పీకర్ అవనివ్వండి, వాక్యం చెప్తున్నారు. ఇక్కడ కూడా అదే అంటున్నారు, వాక్యం చెప్పువారు ప్రభు అని నా నామం వల్ల ప్రచురించే వారు కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు దేవుడు. సో ఎంత పెద్ద గ్రేట్ స్పీకర్ అయినా, ఎంత ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా, ఎంత ఫేమస్ స్పీకర్ అయినా పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. నువ్వు ఎవరో తెలియదు అనేస్తారు. ఎప్పుడు దేవుని మాటలు పాటించకుండా ఉంటే, దేవుని మాటలు చేయకుండా ఉన్న వాళ్ళు ఎంత పెద్ద దేవుని ప్రవచించినా సరే ఉపయోగం లేదు. సెకండ్ ఎవరు అంటారు? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టేవారు. ఎవరి నామమున? దేవుని నామమున. అంటే యేసుక్రీస్తు నామమున దయ్యాలు వెళ్ళగొట్టే అంత శక్తి ఉన్నా సరే పరలోక రాజ్యం లేదండి. ఎందుకు లేదు? వాళ్ళు దేవుని మాటలు అనుసరించట్లేదు కాబట్టి. సో దేవుని మాటలు అనుసరించకుండా దయ్యాలు వెళ్ళగొట్టినా మనం ఏం చేస్తాం? ఎవరైనా యేసుక్రీస్తున్నాము దయ్యాలు వెళ్ళగొట్టారనుకోండి, ఏమని చూస్తాము? అప్పుడు ఎంత గ్రేట్ పర్సన్, ఎంత శక్తి ఉందో ఆయన దగ్గర. యేసుక్రీస్తు నామం పలికితే దయ్యాలు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన అంత భక్తులు లేడు, ఆయన ఖచ్చితంగా ఆయన పరిశుద్ధుడు అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నారు? అది కాదండి లెక్క. దయ్యాలు వెళ్ళగొట్టినా సరే మన కళ్ళు ముందే యేసుక్రీస్తు నామంలో దయ్యం వెళ్ళిపోను కాకంటే వెళ్ళిపోయింది అనుకోండి, చూసినందుకు ఎలా ఉంటుంది? మామూలు ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు మన దగ్గర దయ్యాలు పట్టుకొని తీసుకొచ్చారు, ఇలా నేను చేసి ఇలా ప్రార్థన చేయగానే యేసుక్రీస్తు నామం అంటే తప్పని దయ్యం వదిలిస్తే అందరూ అయిపోయి నార్మల్ అయిపోయింది. అప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఎంత భక్తి, ఎంత పవర్ ఇంది, దేవుని శక్తి అలా దిగొచ్చింది ఆయన మీద. పర్లేదు డెఫినెట్ ఆయన ఎవరు వెళ్ళకపోయినా ఆయన మనం వెళ్ళిపోతాంటే అంత పవర్ శక్తి అనుకుంటాం. అదే మాట్లాడుతున్నారు దేవుడు. దెయ్యాలు ఆయన నామంలో, యేసుక్రీస్తు నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టినా నో యూజ్. ఎంత పెద్ద మెసేజ్ చెప్పినా నో యూజ్. మూడోది ఎవరంట? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అనేకమైన అద్భుతములు అంట. దెయ్యాలు వెళ్ళగొట్టమే కాదు, ఇంకేంట అనేకమైన అద్భుతములు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్వస్థత, అది కూడా అద్భుతమే. చాలా మంది చెప్తుంటారు, పాస్టర్లా ఉన్నాడు, నేను ఇలా ప్రార్థన చేశానంటే ఆయన ఇప్పుడే ఇలా వదిలేకపోయింది, జ్వరం మరేకలే జ్వరం అంటూ ఉంటారు. అనేకమైన అద్భుతములు కూడా చేసిన ఆయన చెప్పింది బైబిల్ ప్రకారం ఆయన చెప్పిన మాటలు ఒబే చేయకపోతే, వినకపోతే, ఆచరించకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. మోసపోకూడదు. మనం ఇవన్నీ చూసి మోసపోకూడదు. ఎవరైతే దేవుడి వాక్యాన్ని అనుసరిస్తున్నారో, పాటిస్తున్నారో వాళ్ళకే దేవుడు శక్తి ఇచ్చారు, వాళ్ళకే పరలోక రాజ్యం వాళ్ళే వెళ్తారు, వాళ్ళనే దేవుడు బ్లెస్ చేస్తారు, అక్కడికి వెళ్తారు. అంతేగాని ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగే అద్భుతాలు ఇవన్నీ చూసి మోసపోకూడదని వాక్యంలో దేవుడే చెప్తుంది. వీళ్ళందరూ వచ్చి ఇదేంటి పరలోక రాజ్యం మాకెందుకెవరో, నేను నామంలో మేము సువార్త ప్రకటించాం, 100,000 లక్షల మంది ప్రకటించాం, నేను మీ నామంలో యేసుక్రీస్తు నామంలో దయ్యాలు వెళ్ళగొట్టాను, యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు చేశాను, నన్నెందుకు పరలోక రాజ్యం ప్రవేశించట్లేదు, నాకెందుకు అనుమతి లేదు అని అందరూ అడిగితే దేవుడు ఏమంటారంటే, దేవుడు చదవండి 23. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. అప్పుడు ఏమంటారంటే దేవుడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎప్పుడు మీరు ఎవరో కూడా నాకు తెలియదు అసలు అంటారండి. ఇదేంటిది? నీ నామమునే నేను దెయ్యాలు వెళ్ళగొట్టాను, నీ నామమునే అద్భుతాలు చేశాను, నీ నామంలో మిరకల్స్ చేశాను. దేవుడు ఏమంటారంట, ఎన్నడూ అసలు నువ్వు ఎప్పటికీ నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అని అంటానండి దేవుడు. అంటూ అక్రమము చేయవాళ్ళ నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పాను. అంటే ఎన్ని చేసినా సరే దేవుడి దృష్టిలో దేవుడి మాట వినకపోతే ఏం చేసిన వాళ్ళు అవుతామంట? అక్రమం. ఇట్స్ ఎ సిన్. గెట్ అవే ఫ్రమ్ మీ యూ వికెట్ పీపుల్ అని ఇంగ్లీష్లో వికెట్. అక్రమం చేయవారు నా యొద్ద నుండి
పొమ్మని చెప్తున్నారు. సో ఎన్ని కావాలి, దేవుడికి కావాల్సింది ఏంటంటే ఒకటే కావాలి దేవునికి. నువ్వు అద్భుతాలు చేస్తావా, దేవుడికి అవసరం లేదు. నువ్వు దెయ్యాలు వెళ్ళగొట్టావా, దేవుడికి అవసరం లేదు. నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా, దేవుడికి అవసరం లేదు. ఏం కావాలి, నువ్వు చర్చకు వస్తున్నావా, దేవుడికి అవసరం లేదు. కావాలి, ఎన్ని చేయాలి, దేవుడే చెప్పారు. యేసుక్రీస్తు ఏంటి, ఇలా అద్భుత కార్యాలు చేయండి అని. నేను అంటుంది ఏంటంటే ఎన్ని చేయకూడదని కాదు, ఎన్ని చేసినా సరే చర్చకు వస్తున్నావా అది ఇంపార్టెంట్ కాదు. నువ్వు వాక్యం వింటున్నావా ఇంపార్టెంట్ కాదు. ఏంటి ఇంపార్టెంట్ అంటే దేవుని దృష్టిలో విన్నది చెయ్యాలి, అది దేవుని దృష్టిలో ఇంపార్టెంట్. ఎన్ని ఇంపార్టెంట్ కాదని దేవుడు ఇప్పటివరకు మనం చదివిన వాక్యాల్లో దేవుడు స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. దేవుడికి కావాల్సింది ఒకటే ఒకటి, ఆయన మాట ప్రకారం మనం చేయడము, నడవడము, ఆచరించడం, అది కావాలి. దేవుడు వినేవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళు కాదు, అద్భుతాలు చేసేవాళ్ళు కాదు, దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు కాదు, ప్రార్థన చేసేవాళ్ళు కాదు. ఇవన్నీ చేయాలి. చేసినా దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పరలోకం వెళ్ళాలంటే ఆచరించాలి. ప్రార్థన, విశ్వాసం లేని ప్రార్థన వ్యర్థమే. విశ్వాసం లేకుండా, ఆయన క్రియలు చేయకుండా అన్ని తప్పులు చేస్తూ ఎంత ప్రార్థన చేస్తూ ఉపయోగం? నేను ప్రార్థన చేస్తున్నాను, 24 hours ప్రార్థనలోనే ఉంటాను కదా. నేను 4 గంటలు లేచిపోతాను, నాకు తెలుసు తెలియదు. 4 గంటలు లేచి ప్రార్థన 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 2.4 hours అన్నారు. 10% అయిపోయి నేనైతే 3.4 hours ఇస్తున్నాను కదా. విశ్వాసం లేని ప్రార్థన, విశ్వాసం అనేది ఎలా తెలుస్తుంది? ఏదైనా కష్టం అని నేను ఎప్పుడు తెలుస్తుంది, అంత పోవాలి, జీరో అయిపోతాం, అప్పుడు తెలుసు విశ్వాసం ఉంటాం. నిన్న బ్రదర్ వచ్చారు, పేషెంట్ అన్నమాట, డిస్టనే జ్వరం తగ్గట్లేదు 1 month నుంచి. మలేరియా చెప్పారు అంటారు, డెంగ్యూ చెప్పారు పాజిటివ్, ట్రీట్మెంట్ తీసుకున్నాడు 1 month బ్యాక్. దేవుడు నమ్ముకున్నాడు. తీసుకున్న తర్వాత తగ్గిపోయిందంటే మళ్ళీ వచ్చింది జ్వరం. టెస్టులు చేస్తే మళ్ళీ మలేరియా పాజిటివ్ వచ్చింది. జ్వరం తగ్గట్లేదు, అసలు ఎన్ని మాత్రలు వాడినా ఎక్కడ వాడినా ఏం తగ్గట్లేదు. ఏం దేవుడు అండి, దేవుడు ఏం చేశాడు, నాకు దేవుడు లేడు అవ్వలేడు అనేస్తానంట. ఎవరొక ఫోన్ చేసి ఇలా అన్నాడు, బాబు చూడు ఎలాగైనా తగ్గి దేవుడు నమ్మించు. నేను తగ్గించి దేవుడు నమ్మడం ఏంటి? నేను చేయాల్సిన ట్రీట్మెంట్ నేను చేస్తాను, తగ్గుతుంది ఖచ్చితంగా. దీన్ని బట్టి విశ్వాసం చూడండి అంటే ఎలా ఉంది చూడండి. అక్కడ దేవుడు నమ్మడం బాగానే ఉంది, తగ్గలేని చెప్పేసి దేవుడు లేడు అవ్వలేదు. ఏం దేవుడు ఏం చేశాను నాకు అంటే కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది విశ్వాసం. దేవుడు నమ్మడం అంటే ఏంటి, విశ్వాసం ఎలా ఉండాలి? కింద పడిపోయినా, ఏమీ లేకపోయినా, అన్ని కోల్పోయినా దేవుడు నాకున్నాడు అనే నమ్మడం విశ్వాసం. యోగు చేసింది విశ్వాసం. ఏంటి, ఆస్తంతా కోల్పోయాడు, రోడ్డు మీద వచ్చి పడుకునే స్టేజ్కి వచ్చాడు. తినడానికి తినలేదు, ఆ గ్లాసులతో తన ఒళ్ళు పగురుకునే స్టేజ్లో వచ్చినా సరే దేవుడిని కింద పరచలేదు, దేవుడిని విడిచిపెట్టలేదు. నాకు దేవుడే కావాలి, అది విశ్వాసం. మావంతా నమ్ముకొని, నేను చాలా విశ్వాసం అండి ఇదంతా నమ్ముకొని, జనం తగ్గిపోయేసరికి దేవుడు లేడు ఎవరులేడే దేవుడు అనే స్టేజ్కి వస్తున్న విశ్వాసం కాదు. సో అటువంటి విశ్వాసం దేవుడికి పనికిరాదు. నీ కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నువ్వు నష్టపోయినా, అన్నీ పోయినా సరే నా దేవుడితో నేను ఉంటాను, ఆయనే నాకు కావాలి అంటేనే అది విశ్వాసము. అటువంటి విశ్వాసం కలిగిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు. అటువంటి వాళ్ళు దేవుడు బ్లెస్ చేస్తారు. అటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ బ్లెస్సింగ్ దేవుడు ఇస్తానని చెప్తున్నారు. పరలోక రాజ్యము వాళ్ళు ప్రవేశిస్తారు. అటువంటి వాళ్ళు ప్రవేశిస్తారు పరలోక రాజ్యం. సో ఎంత అద్భుతాలు చేసినా, ఎన్ని మెడికల్స్ చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత చర్చకొచ్చినా, విశ్వాసం ఉన్నా సరే క్రియలు లేకుండా, క్రియలు లేని ప్రార్థన విశ్వాసం లేని ప్రార్థన ఉపయోగం లేదు. క్రియలు లేని విశ్వాసం కూడా వ్యర్థమే. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని దృష్టిలో క్రియలు. అది మనం చూపించాం మన విశ్వాసం. ఎలా చూపిస్తామంటే, ఇప్పుడు పేషెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఆ జ్వరం వచ్చి తగ్గిపోయినా సరే లేదండి దేవుడిని స్వస్థపరుస్తాడు, దేవుడే నాకు స్వస్థపరుస్తాడు మాట్లాడుతుంటే అది విశ్వాసం ఉండే. దేవుడు లేడు ఎవరు లేదు, నేను దేవుడు నమ్మను అని చెప్పేసి ఇంకొక ఫోన్ చేసి ఆ దేవుడు నమ్మిలా చూడబాబు నువ్వు స్వస్థపరిచి దేవుడు నమ్మిస్తాడు అది కాదు, అది స్ట్రాంగ్గా లేదు విశ్వాసం. సో నేనే ఆయనకి నియమవాక్యం చెప్పలేదు, ట్రీట్మెంట్ చేశాను.
పక్కన ఇంకో పేషెంట్ వస్తే ప్రార్థన చేయించుకున్నాడు. దగ్గర ప్రేయర్ చేయండి అన్న ప్రేయర్ చేసిన ఆ ముందే మరి అర్థం ఏంటో మనకు తెలుస్తుంది విశ్వాసం అనేది. మళ్ళీ ట్రీట్మెంట్ క్రిస్టియన్ బిలీవర్ ట్రీట్మెంట్ చేస్తుంటే సెల్ ఫోన్లో మెసేజ్ జై శ్రీరామ్ మెసేజ్ వస్తున్నాయి. మళ్ళీ విశ్వాసం అంటే ఎందుకంటే లేదు జీవితం, ఎక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా, ఇక్కడ ఒకలా అలా ఉపయోగం లేదు. సో అటువంటి విశ్వాసం ఉన్నా సరే, అటువంటి భక్తి ఉన్నా వేస్టే, అటువంటి ప్రార్థన ఉన్నా వేస్టే, అటువంటి ప్రార్థన తీసుకున్నా వేస్టే. సో అటువంటివన్నీ దేవుడు సహించరు. ఏం కావాలంటే దేవుడికి ఒకటే కావాలి. ఏం కావాలి? క్రియలతో కూడిన విశ్వాసము, విశ్వాసంతో కూడిన ప్రార్థన. దేవుని వాక్యం ఎక్కడే వినొచ్చు, టీవీలో వినొచ్చు, మీటింగ్స్ లో వినొచ్చు, ఎక్కడైనా వినొచ్చు. ఏ వాక్యం విన్నా సరే విన్న వాక్యం ఏం చేయాలంట? అనుసరించాలి, మనం పాటించాలి, అప్లై చేయాలి లైఫ్లో, అది ఉపయోగించాలి, దాని ప్రకారం నడవాలి అనేది దేవునికి ప్రాముఖ్యంగా కావాలి అని వాక్యం ద్వారా మనం తెలియజేస్తున్నాం. 2 కొరింథీ రాసిన పత్రిక 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకోండి. ఎవరిని పరీక్షించవలసిన అవసరం లేదు. దేవుడు ఏమంటున్నారు? మీకు మీరే చూసుకోండి, మీకు మీరే పరీక్షించుకోండి, మీకు మీరే శోధించుకోండి అంటున్నారు దేవుడు. అంటే ఏమని శోధన? దేవా నాకు విశ్వాసము నాకు వచ్చేలాగా చేయండి. ఒకవేళ లేకపోతే ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి, ఎవరికి వాళ్ళే చూసుకోవాలి, ఎవరికి వాళ్ళే శోధించుకోవాలి, విశ్వాసం ఉందో లేదో తెలుసుకోవాలి. అది దేవుడు చెప్తున్నారు, దేవుడు చేయమంటారు. సో క్రియలతో కూడిన విశ్వాసము కావాలి అని అక్కడ దేవుడు చెప్తున్నాడు. సో బైబిల్లో చూసాం, మోషేకి ఇచ్చిన ఆజ్ఞల్లో చాలా ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. కానీ ఆ 10 కమాండ్మెంట్స్ రాశారు. దాంట్లో ఒకటి, నా నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు, నా నామము తప్ప వేరే నామము ఉచ్చరించకూడదు, మీరు అనుసరించకూడదు, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అని చెప్పిన తర్వాత కూడా చాలామంది రాజులు అయ్యారు ఇశ్రాయేలులో. వాళ్ళందరూ ఏం చేశారు? అన్ని దేవతల్ని పూజించారు. తర్వాత దేవుడి నామం ఉండకూడదంటే ఆ నామం బదులు వేరే నామంను కూడా రాశారు. ఇవన్నీ కూడా దేవునికి నచ్చినాయి, దేవుని కోపం వచ్చింది. అయితే మళ్ళీ ఇంకో రాజుని ఏర్పరచుకుని తీసేశారు. ఒకసారి చూద్దాం బైబిల్లో 2వ రాజులు రాసిన గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం. 2వ రాజులు 21:7. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనుకును ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్ర స్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమున సదాకాలము ఉంచుదనని సెలవిచ్చిన యెహోవా మందిరం. సో దేవుడు ఏం సెలవిచ్చారంట? దావీదుకి సొలొమోనుకి, ఇది నా మందిరము, ఈ మందిరంలో నా నామమే ఉండాలి అని దేవుడు సెలవిచ్చారు. అక్కడ ఏం జరిగిందంట చదవండి. మరియు ఇశ్రాయేలులకు నేను ఆజ్ఞాపించినదంతటిని నా సేవకులకు మోషే వారికి వ్రాసిచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన ఎడల వారి పితరులకు నేను ఇచ్చిన దేశములో నుండి వారి పాదముల మీద తొలగపోనీయనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక, ఆ మాట వినకుండా ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనము చేయునట్లు మనుష్య వారిని రేపెను. సో మనుష్య అనే రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశారంట? దేవుడికి ఇచ్చిన మాట చేయకుండా చేశాడు. దేవుడు ఏం చెప్పారు స్పష్టంగా? నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు, మీరు ఏ విగ్రహాన్ని పూజించకూడదు. విగ్రహం అంటే ఏంటంటే మన దృష్టిలో బొమ్మనే కాదు, మన దేవుడి కంటే ఎక్కువ ప్రేమించేది అంతా కూడా విగ్రహంతోనే సంబంధం. మన దేవుని కంటే డబ్బును ప్రేమిస్తే డబ్బు విగ్రహమే, దేవుని కంటే ఏదైనా ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహమే. సో దేవుని కంటే ఎక్కువ దేవుని కూడా ప్రేమించకూడదు అని దాని అర్థం. ఆ విధంగా దావీదుకి సొలొమోనుకి చెప్పారు, ఇది నా యెరూషలేము, నా మందిరం, దాంట్లో నా పేరే ఉండాలి, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదంటే ఈ మనుష్య అనే రాజు ఏం చేశారంటే అవన్నీ పాటించకుండా యాషర్
యాషెరా అనే ఒక అన్య దేవతను ఆ టెంపుల్లో దేవుని మందిరంలో పెట్టి ఆ నామం రాశాడంట. దేవుని కోపం రాదా? ఖచ్చితంగా కోపం వస్తుంది. మీరంతా తర్వాత చదవండి. కానీ ఆ తర్వాత వచ్చి మళ్ళీ అన్ని కూడా తీసేసేలా దేవుడు చేశాడు. ఎవరి ద్వారా అంటే అదే 2 రాజులు 23 అధ్యాయము 6వ వచనం. 2 రాజులు 23:6. యెహోవా మందిరమందున్న ఆషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న ఆ, కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి తొక్కి పొడుగు చేసి ఆ పొడుగును సామాన్య జనుల సమాధుల మీద చల్లారు. అది ఎవరండి రాజు చేసింది? జోషియా. ఆ తర్వాత వచ్చిన రాజు చేశాడు. సో ఆయన దేవుని మాటని లక్ష్య పెట్టకుండా వేరు చేశాడు మనిషి. కానీ ఈయన చేశాడు, దేవుని మాటని విన్నాడు, వినేవాడుగా ఉన్నాడు. సో బ్లెస్ చేయబడ్డాడు. సో దేవుడు ఆయన తెలుసు మనిషి రాజు ఇలా చేయకూడదు అని, అయినా సరే చేశాడు. అది దేవునికి నచ్చు. బ్లెస్ చేయలేదు, కోల్పోయాడు, నష్టపోయాడు. కానీ దేవుడి మాటను విని అనుసరించిన రాజు జోషియా ఆయన ఏం చేశాడు? ఆ ఏదైతే బొమ్మ అయితే దేవుని మందిరంలో పెట్టారో అది తీసేసి బూడిచ్చేసి కాల్చేసి అది జల్లిస్తాడు, సమాధుల మీద చల్లాడు బూడిద. సో దేవుడికి నచ్చిన పని ఆయన బ్లెస్ చేయబడ్డాడు. సో ఇందాక నేను చెప్పినట్టుగా వినేవాడిని కాదు, ఆయన వాక్యాన్ని 10 కమాండ్మెంట్స్ ఎప్పుడో చెప్పారు. ఒక రోజు పాటించాడు, ఒక రోజు పాటించాడు. సో ఎవరైతే పాటించారో వాళ్ళు బ్లెస్ చేయబడ్డాడు, ఎవరైతే పాటించలేదో వాళ్ళు నష్టపోయారు. ఇది ఒక ఎగ్జాంపుల్ చిన్నదంతే. అలాగే మన లైఫ్లో ప్రతిదీ అప్లై అవుతుంది. ఇంతవరకు మనం చదివిన దాంట్లో మనం తెలుసుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి? ఈరోజు ఆయన మాట అనుసరించాలి, అదే ప్రాముఖ్యమైనది. మెరికల్స్ చేయడం పెద్ద విషయం కాదు, అది దేవుడు లక్ష్య పెట్టరు. అద్భుతాలు చేసినా పట్టించుకోరు. ఆయన నామమున దెయ్యాలు వెళ్ళగొట్టినా మనం ఏం అయిపోవాల్సిన అవసరం లేదు. ఎవరిని మనం ప్రీచ్ చేసినా సరే, ఎంత గ్రేట్ ప్రీచర్ అయినా సరే పరలోకం వెళ్తారని గ్యారంటీ లేదు. ఎవరు వెళ్తారంటే ఒకరే వెళ్తారు. ఎవరు వెళ్తారు? ఆయన మాటను అనుసరించిన వాళ్ళనే వెళ్తారు. మనం వాళ్ళనే చూడాలి, వాళ్ళనే ఆ మాటలు విని మనం దేవుని మాటలు పాటించాలి. అప్పుడు ఫ్రెష్ అవ్వాలి. దేవుడి వాక్యాన్ని, సమయాన్ని దేవునిషంగా. ఆమె కళ్ళు మూసుకుంటే చెప్పి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా నడిపించారు తండ్రి, నాకు చెల్లించుకుంటున్నాం. మీ వాక్యాన్ని బ్లెస్ చేయండి, విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. మీ చిత్తం ప్రకారం నడిచి బలపరిచి శాంతి సమాధానంతో ఇంటికి వెళ్ళడానికి కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలో ఉంచిన తండ్రి. ఆమె కానుకలు వేసుకుంటూ మన దేవుని పాట పాడుకుంటూ మన దేవుని కానుకలు సమర్పించుకుంటాం. మన బాధలు పోగును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నింట జీవమిచ్చును, హృదయములో నిమ్మలచును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నింట జీవమిచ్చును, హృదయములో నిమ్మలచును. యేసుని నామములో ఘోరమైన వ్యాధులెన్నున్నా నిజనపరుడైనా ఆర్థికముగా లోటులెన్నున్నా నిలువనీడా నీకు లేకున్నా ప్రభు యేసుని నమ్మినచో పరలోకము చేరెదవు. ప్రభు వంశుని నమ్మినచో నిత్య జీవము పొందెదవు. యేసు రక్తముపై, యేసు నామముపై యుగ యుగములకు మహిమ. అభిషక్తులకు, ఘనదాసులకు ప్రతి సమయం
బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జయముచ్చును, మృతులకు నిత్య జీవమిచ్చును, హృదయములో నెమ్మదించును. రాజువైన యాజకుడైన నిరుపేదలైన బ్రతుకు చెడి ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువనీడే నీకు లేకున్నా శ్రీయేసుని నామములో విశ్వాసము నీకుందా నీ స్థితి ఏదైనా నిజ జీవము పొందెదా యేసునామములో యేసునామమునే యుగ యుగములకు మహిమ అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును, మృతులకు నిత్య జీవమిచ్చును, హృదయములో నెమ్మదించును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చును. కానుకలను గురించి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవ, స్తోత్రం దేవ, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో కానుకలను గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కానుకలు మీరు బ్లెస్ చేయండి. ఎవరైతే వేశారో వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. కానుకలు కూడా బ్లెస్ చేసి మీ కొరకు వాడపడడానికి మీ కృపను చూపించండి. మీరే మహిమగా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పెట్టడంలో మరి వచ్చే లాస్ట్ వీక్ మరి చెప్పాను కదా, ఫ్రెండ్ దగ్గర వెళ్ళడం జరిగింది, కానీ కొంత కలవడం వల్ల పంపించలేదు. ఎందుకంటే మరి ఇంకా కౌంట్స్ ఇంప్రూవ్ అవ్వలేదు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని మరి దూరం నుంచి వచ్చాను పంపించలేదు. కానీ బైబిల్ అది ఇచ్చాను, హ్యాండ్ ఓవర్ చేయమని. సో వీడియో కాల్ చేశాను, తర్వాత మాట్లాడతాను. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పని బైబిల్ ఇవ్వడం. ఎందుకంటే అక్కడ బైబిల్స్ అన్ని ఆర్సీఎం బైబిల్స్ అయ్యా టైప్ దొరుకుతాయి. ఈ దొరకపోవచ్చు. గుడ్ న్యూస్ బైబిల్ అనేది ఈజీగా లాంగ్వేజ్ ఉంటుంది, చదవడానికి బాగుంటుంది ఇంగ్లీష్లో. అందుకని అది ఎలాగే ఇవ్వాలనుకున్నాను. సో అది ఇవ్వడం జరిగింది. సో కలపైనా ఫోన్ అని మాట లేదో తను ఇంప్రూవ్ అయితే తర్వాత వెళ్ళచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ బైబిల్ ఇవ్వడం అది జరిగింది. దాన్ని బట్టి మనం నాకు చెల్లించుకుంటాం. వచ్చే ఆదివారం అదేవిధంగా మార్నింగ్ 9 o'clock ఉంటుంది. అందులో గమనించి రావాల్సింది మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చివరి ప్రార్థన చేసుకున్న ఆశీర్వాదంతో ముగితో ప్రార్థన. పేరెంట్ అభిషేక్. సో ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుంటే ప్రేయర్ చేసుకున్న ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో సంఘం కొరకు, సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడారు తండ్రి, మీరు మా మధ్యలో నడిపించారు తండ్రి. వాళ్ళు మాకు చెల్లించుకుంటున్నాం ఈ సమయంలో తండ్రి. అంకుల్ గురించి అన్యవజుల గురించి ప్రార్థన చేస్తున్నాను. ఇతను కూడా దీవించండి, బలపరచండి. చేసే ప్రతి పని బ్లెస్ చేయండి తండ్రి. మనకు స్వార్థ ప్రతిష్టానికి వెళ్తూ ఉండగా మీరు తోడుకునండి, సహాయం దయచేయండి, ఇద్దరికి కూడా ఆరోగ్యం దయచేయండి. అలానే ప్రసాదాన్ని ప్రార్థన చేస్తున్నాం, జ్యోతిని బట్టి ఇద్దరు పిల్లల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ కుటుంబాన్ని చేతిలో పెడుతున్నాం తండ్రి. వాళ్ళ స్టడీస్లో సహాయం దయచేయండి, ప్రసాద్ చేసే జాబ్లో సహాయం దయచేయండి. వాళ్ళు ఏదైతే అవసరమో ప్రతిదీ దయచేయండి, మార్గం చూపించండి. ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేసి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలానే ప్రకాశంలో ప్రార్థన చేస్తున్నాం, తను కూడా జ్ఞానం శక్తిని దయచేయండి. తన ప్రొఫెషనల్ లైఫ్లో, స్పిరిచువల్ లైఫ్లో తోడుగుండండి, మీ చిత్ర ప్రకారం నడిపించండి తండ్రి. ఆయన బట్టి తన కుటుంబానికి ప్రార్థన చేస్తున్నాం. పిల్లలతో ఉండండి, కుటుంబంతో ఉండండి, బలపరచండి. అలానే బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేరు తెచ్చుకున్నాం, మీరే తోడుకుండండి, మీరే నడిపించండి, మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి.
అన్ని తండ్రి పాలకులు పరిశోధన ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను కూడా దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో ప్రతి పనులు మీరే మార్గం చూపించి నడిపించి మీరే మహిమలంతా పొందుకోమని అడుగుతున్నాం. జోస్నాన్ని బట్టి వాళ్ళ హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను కూడా దీవించండి, బలపరచండి, సంఘం దయచేయండి. అవును నాన్న ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వృద్ధాపనంగా సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, తోడుకుని ప్రతి విషయంలో. అలాగే బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరు చొప్పున మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి. కింద ఫ్యామిలీస్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరే తోడుకుని ప్రతి ఒక్కరితో మీరే సహాయం దయచేయండి, బలపరచండి. అలాగే నేబర్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరచండి, మిమ్మల్ని తెలుసుకొని మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మీరే వాడుకోమని అడుగుతున్నాం తండ్రి, బలపరచమని అడుగుతున్నాం తండ్రి. నేను ప్రత్యేకంగా మరి రవి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తనకు కూడా మరి యాక్సిడెంట్ నుంచి మీరు కాపాడి అంటే ఏ విధంగా ప్రమాదం మేజర్ ఇది లేకుండా ప్రాణం నిలబెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తను చేయకూడదు తండ్రి, మరి స్వస్థపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆ ఫోన్ కూడా ఇంకా కంప్లీట్గా అతుక్కొని ఇంకా తను నార్మల్ పనులన్నీ కూడా చేసుకోవడానికి మీరే సహాయం దయచేయండి. తను కూడా బ్లెస్ చేయండి. తను ఇంకా విశ్వాసంలో మీరు ఎదిగి బలపడి మీ సాక్షికమైన బిడ్డగా జీవించడానికి సహాయం దయచేయండి. అన్ని విషయాల్లో ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, మరి వర్క్ వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా సరే తండ్రి మీకు విశ్వాసంతో మీరు నమ్మకం ఉంచి మీ బిడ్డగా మీ సాక్షిగా మీరు నడిపించి మీరే వాడుకొని బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఆ చేయి కూడా కంప్లీట్గా స్వస్థత ఇచ్చి తండ్రి కంప్లీట్గా మీ కొరకు మీ బిడ్డగా వాడబడ్డాను మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తను వాళ్ళ కుటుంబాల వాళ్ళ అమ్మగారిని అలాగే వాళ్ళ బ్రదర్ని కూడా దీవించి బలపరచండి. అంతా కూడా రక్షింపబడి తండ్రి మీ సాక్షులుగా మీ కొరకు వాడబడ్డానికి కుటుంబంతో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే మా ఫ్రెండ్ గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి కృష్ణ గురించి తను కూడా స్వస్థత దయచేస్తారని నమ్ముతున్నాం తండ్రి. ఏదైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయిందో కంప్లీట్గా మీరు స్వస్థత ఇచ్చారు తండ్రి. ఇస్తున్నాం తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ కౌంట్స్ కూడా నార్మల్గా పెరిగి ఆ ఫీవర్, బాడీ పెయిన్స్, వీక్నెస్ అంతా తగ్గి మళ్ళీ తిరిగి వైజాగ్ వచ్చి మీ సాక్షిగా నిలబెట్టుకొని తండ్రి మీరే బలపరుస్తారని నమ్ముతున్నాం తండ్రి. అలానే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు, డిప్రెషన్లో ఉన్నవారు, ఒంటరిగా ఉన్నవారు తండ్రి, బాధపడుతున్నవారు, తినలేని వారి గురించి, వెళ్ళిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి. అందరూ మిమ్మల్ని తెలుసుకొని మీ శక్తిని తెలుసుకొని మీ సంతోషంగా సమాధానం పొందుకొని తండ్రి నూతన జీవితం ప్రారంభించి ముందు నడవడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చోట్ల భద్రపరచండి. మీ యొక్క హోలీ స్పిరిట్తో నింపండి తండ్రి. ఈ చర్చిని కూడా బ్లెస్ చేయండి, మీ చిత్ర ప్రకారం నడిపించండి, మీరే ఉండి నడిపించమని అడుగుతున్నాను. అలాగే నమ్మ కూడా ఆరోగ్యం దయచేయండి, బలపరచండి తండ్రి. ప్రతి విషయంలో ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా వచ్చినా మీరు దూరం ఉండి ఆరోగ్యం నుంచి బలపరచమని అడుగుతున్నాను తండ్రి. తమ గురించి ప్రార్థన చేస్తున్నాం. తను కూడా జ్ఞానం శక్తిని దయచేయండి, మీ చిత్రం ప్రకారం నడిపించి శాంతి సమాధానంతో నింపమని అడుగుతున్నాం. అలాగే నా గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్రం ప్రకారం నడిపించుంటుంది. ప్రతి విధంగా బంధకం నుంచి విడిపించి శాంతి సమాధానం దయచేయండి. ఇంకా మీ కొరకు వాడబడ్డాను మీ కృపను చూపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి ఇంకా ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘ కాపుల గురించి ప్రార్థన చేస్తున్నాం. అందరూ మీరు విశ్వాసం నుంచి క్రియలతో కూడిన విశ్వాసంతో మీ బిడ్డలుగా మేము జీవించడానికి, అందరూ జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. మన తండ్రి దేశం గురించి, రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నాం. రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు తండ్రి మీ జ్ఞానంతో శక్తితో పాలించి శాంతి సమాధానంతో అందరూ ఉండేలాగా మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. మళ్ళీ క్రిస్మస్ వస్తుండగా మేము సిద్ధపడి ఏ విధంగా మిమ్మల్ని ఆరాధించాలో కనపరచాలో అందరూ ప్లాన్ చేసుకుని సిద్ధపడేలా మీ సహాయం దయచేయండి. మీరు తోడుగునండి, ప్రతి ఒక్కరితో మీరే ఉండి మళ్ళీ మీ సన్నిధిలో మేము కలుసుకున్నంత వరకు మీ యొక్క కృపా సన్నిధిని అందరితో నుంచి బలపరిచి మీరు మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎందుకంటే నా మహిమయ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు తోడైన నడిపించింది గాక. ఆమేన్. ఆశీర్వాదం వైమానీరా వర్షింపజేయుమిసా ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాగ్దానము
ప్రైజ్ లార్డ్, అందరికీ షలోమ్.